అసలు మువ్వ వంకాయ అంటే ఏంటమ్మా పూర్ణ అంటే ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. మువ్వ వంకాయ అంటే ఇప్పుడు వంకాయలు చాలా రకాలు వస్తున్నాయండి. పొడుగ్గా వస్తుంటాయి, గుండ్రంగా వస్తుంటాయి, మొత్తం హైబ్రిడ్ కాయలే వస్తున్నాయి. ఇప్పుడు ఖాళీ గజ్జలు కడితే వాటికి మువ్వలు ఉంటాయి కదండి, అవి 4 వైపులా ఒక పువ్వులా విచ్చుకుని ఉంటాయి కదండి. ఈ వంకాయ అయితే పర్టికులర్లీ మువ్వలాగా 4 వైపులా కట్ చేసిన తర్వాత కూడా ఆ షేపు నిలబడి ఉంటుంది, ముచ్చుకుతో పాటు విడిపోకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మువ్వ వంకాయ అంటారండి అని ఆమె నాకు సెలవిచ్చారు. అమ్మ, ఇది ఎలా చేస్తారు, ఏ పదార్థాలు కలుపుతారు? మువ్వ వంకాయ సాంబార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, నూపప్పు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, ఉప్పు, చింతపండు, అల్లం, నూనె. చేయండి అమ్మా. రైట్. వేయించి పెట్టుకున్న నువ్వులండి. ఓకే, అంటే అలా నూనెలో వేయించారమ్మా? డ్రై ఫ్రై, నూనె వేసి లైట్గా ఫ్రై చేశారు. ఓకే, వేయండి అమ్మా. వేయించి పెట్టుకున్న నువ్వులు వేస్తున్నారమ్మా. రైట్. ఓకే, వెరీ గుడ్. ఓకే, నూపప్పు, ఓకే, ఎండుమిరపకాయ. అంటే ఇది నూనెలో వేయించారమ్మా? వేయించాను. అంటే అన్ని సెపరేట్ గా కాస్త నూనె తీసుకుని వేయించి పారేశారు. ఓకే. ఎండుమిరపకాయ, అల్లం ముక్క. రైట్ అమ్మా. కొంచెం ఉప్పు. ఓకే, ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఓకే, మిక్సీ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా నీళ్లు, మజ్జిగ, పాలు ఏమైనా కలుపుతారా? ఇలా వంకాయల్ని మనం చింతపండు పులుసులో ముడకనివ్వాలండి ఈ లోపల. ఓకే, రైట్ అమ్మా. ఇది మిక్సీకి తీసుకెళ్దాం. ఓకే, మూతేసేయండి. ఓకే, ఇది మిక్సీ చేసుకున్న పదార్థం. నెక్స్ట్ అమ్మా, అంటే వంకాయలు ఉడికిస్తారా చింతపండు నీళ్ళు? ఉప్పు వేసి ఉడకనివ్వాలి. రైట్. పొయ్యి వెలిగించి బాండీ పెట్టి వంకాయలు వేసుకోవాలండి. చింతపండు నీళ్ళు వేస్తారా ముందు? వంకాయలు వేసేస్తారా? వంకాయలు వేస్తారు ముందు. వంకాయలు అంటే బాగా చక్కగా కట్ చేశారు 4 ముక్కలుగా. ఓకే, రైట్. వంకాయల్ని నీటిలో వేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసండి. ఓకే, ఇది ఎంతసేపు క్రితం నానబెట్టారు? అది ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఓకే, వేయండి. ఇలా మొత్తం పిసికి పోసుకోవాలండి. ఓకే, ఓకే. ఉప్పు అండి. అంటే చింతపండు రసంలో మనం చక్కగా కట్ చేసుకున్నాము వంకాయ ముక్కలు వేసుకోవాలి. అవి ఒక పొంగు రానివ్వాలండి. ఓకే, తర్వాత ఇది వేసి కలప. ఈ పదార్థం దాంట్లో వేస్తారు. మరిగిన తర్వాత ఓకే, పొంగు వచ్చిందమ్మా. ఓకే, అదేంటమ్మా? పసుపు వేయాలండి, కొంచెం రంగు మారకుండా. పసుపు డబ్బా భలే ఉంది. నువ్వులు, ఎండుమిర్చి, ఉప్పు, అల్లం వేసిన పేస్ట్ అండి. పేస్ట్ చేసాం కదా. ఓకే, ఇందులో కొంచెం నీళ్ళు వేసారు మిక్సీలో. ఓకే, వేయండి అమ్మా. ఇది ఇందులో వేసుకుని కలుపుకోవాలండి. ఓకే, కలుపుకుందాం. ఓకే. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు సెక్షన్ అమ్మా. ఇది మరిగే లోపల వెలిగించండి అమ్మా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే. మీరు అసలు ఆయిల్ విషయంలో మాత్రం నాకు భలే నచ్చిందమ్మా. మంచిది కాదు కదండి. అవును. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచలేదే? అవసరం లేదు. అలాగే ఫ్లేవర్ వచ్చేస్తుంది, బాయిల్ అవుతుంది కాబట్టి. వేసేయండి అమ్మా. ఓకే, ఇది తాలింపు అందులో కలిపితే అయిపోయినట్టే. నీళ్ళు ఏమైనా కొంచెం వేస్తారా? అవసరం లేదా? వేయచ్చు. ఇది గట్టిపడింది కదండి, చక్కగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత అందులో వేసుకుని దించేసుకోవడం. ఇది ఆఫ్ చేస్తున్నానండి. రైట్ అమ్మా. ఇది మరుగుతున్న దాంట్లో వేసేసుకోవాలి. ఓకే, వేయండి అమ్మా. ఓకే, ఇది కాసేపు ఉడికించాలమ్మా. అవునండి. ఓకే, ఉడికిపోయిందమ్మా. తయారైపోయింది. రైట్, బౌల్లో తీసుకుందా. వంకాయ సాంబార్ రుచి చూసి చెప్పండి. ఆహా,